is Dr. Karunya from Laura Hospital, Boduppal. సో రీసెంట్ గా మేము ఒక సీనియర్ సిటిజన్స్ క్యాంప్ లో మేము క్యాంప్ పెట్టడం జరిగింది గట్కేసర్ లో. సో అక్కడ మా ఎక్విప్మెంట్స్ గురించి కానీ మా ట్రీట్మెంట్ గురించి కానీ తెలుసుకొని పాంప్లెట్ తీసుకొని సో ఇంత దూరం వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు రంగయ్య గారు అని చెప్పేసి. తన ఏజ్ 68 years ఉంటారు. సో లంబర్ స్పాండిలైటిస్ విత్ సియాటికాతో 7 years నుంచి సఫర్ అవుతున్నారు. సో లాస్ట్ కి సర్జరీ వరకు వెళ్ళాలనుకున్నారు కానీ మా పాంప్లెట్ చూసి సో వితౌట్ మెడికేషన్స్ పెయిన్ తగ్గిస్తామన్న ఒక్క ఆప్షన్ తోటి ఇక్కడ వరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇప్పటికి ఒక 2 to 3 sessions అయ్యాయి. 3 sessions లోనే చాలా క్యూర్ అయ్యారని చెప్పేసి అని అంటున్నారు. ఒకసారి తన మాటల్లోనే విందాం మన దగ్గర ట్రీట్మెంట్ ఎలా నడుస్తుంది, ఎంత ఛార్జ్ చేస్తున్నారు, సో ఎంతవరకు రిలీఫ్ అయింది అని చెప్పేసి సార్ మాటల్లోనే విందాం. సార్ చెప్పండి సార్. నమస్కారం. నమస్కారం. నేను మీరు గట్కేసరు ఆ సీనియర్ సిటిజన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ ఎప్పుడైతే కండక్ట్ చేసినామో మీరు మీ లోరా హాస్పిటల్ నుంచి వచ్చేసి ఈ ఫిజియోథెరపీ ఆక్యుపంక్చర్ వీటి గురించి చెబుతూ కరపత్రాలను పంచి అక్కడ చాలా మంది సీనియర్ సిటిజన్ ని ఫ్రీ చెకప్ చేశారు. చేసి దాన్ని బట్టేసి నేను ఇక్కడికి ముందు పోజిరెడ్డి గారు వచ్చారు ఔషాపురం నుండి, మా సోదరుడు మా బ్రదర్. ఆయన వచ్చిన తర్వాత బాగుంది బ్రదర్ అనేసి నన్ను పిలవడం జరిగింది. నేను వచ్చాను. నేను ఇది 3వసారి ఈ కైరో ట్రీట్మెంట్ కానీ ఇక్కడ మీ ఫిజియోథెరపీ ఆకుపంక్చర్ కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అయితే నేను గతంలో చాలా హాస్పిటల్ తిరిగా, బీబీ నగర్ ఎయిమ్స్కి వెళ్ళా. అక్కడ కూడా నేను మందులు తీసేసుకున్నా, తర్వాత ఎంఆర్ఐ తీయించుకున్నా, ఎక్స్రే తీయించుకున్నా. వాళ్ళు సర్జరీ చేస్తా అన్నారు. సర్జరీకి కాస్త భయపడి నాకు వద్దు అని ఇంజెక్షన్ చేయమని చెప్తే ఇంజెక్షన్ చేసారు. ఒక వారం రోజులు బాగానే ఉంది కానీ మళ్ళీ ఎప్పటి మాదిరిగానే పెయిన్ మొదలైంది నాకు. ఇక తర్వాత మందులు వాడడం మానేశాను. ఈ మధ్య నేను అప్పుడప్పుడు యూట్యూబ్లలో చూస్తున్నా, ఈ ఫిజియోథెరపీ గురించి వింటున్నా, ఈ కైరోథెరపీ గురించి చూసి ఎక్కడ జరుగుతుందో ఏమో అనుకునేది. మరి మీరు ఆ రోజు అక్కడ చెప్పిన దాన్ని బట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మీ దగ్గర ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్ని వీటిని చూస్తే చాలా గమ్మత్తుగా ఉంది పరిస్థితి. మీ కైరో డాక్టర్ గారు కూడా చక్కటి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఈ 2 సార్లకే నాకు మొన్న చాలా నయమైంది. ముందు గతంలో 5 నిమిషాలు నిలబడితే నాకు కాలు తిమిరెక్కేది, నడవలేకపోయేది. 5 నిమిషాలు ఆగి నడవలసిన పరిస్థితి, తొడని చేతోటి సరుచుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ నడుము దగ్గర నుంచి కింద పాదం తగ్గేదాకా లాగేది. మరి అటువంటిది ఇప్పుడు నేను ఒక 15 నిమిషాలు నడవగలుగుతున్నా, తిమిరి మాయమైంది. అయితే నేను మిమ్మల్ని అదే అభ్యర్థించేది, ఈ 10 to 15 సిట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిజియోథెరపీ ఆక్యుపంక్చర్ చేసేసుకుంటే పూర్తిగా తొలిగిపోతేమన్నా దాంతో. తర్వాత ఇక్కడ ఈ 3,000 4,000 ఏదో మన కైరో ట్రీట్మెంట్ అంటున్నారు, కానీ ఇక్కడ మీ మూలాన ఏంటంటే 500 రూపాయలకి మా సీనియర్ సిటిజన్ కి చేస్తున్నారు. తర్వాత ఈ ఫిజియోథెరపీ ప్లస్ ఆక్యుపంక్చర్ కూడా బయట ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మీరు ఇక్కడ తీసుకునేది 500. మరి మీకు మేము కృతజ్ఞతమై ఉంటాం. ఈ రకంగా మా ఈ ముసలోళ్ళకి, మా వచ్చే ఇంకా మా సీనియర్ సిటిజన్ అందరికి కూడా ఇదే రకమైన సేవలు మీరు అందించాలని మేము కూడా కొంచెం అందరికీ తెలియపరుస్తాం. ఇదంతా బాగుందని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.